ఈరోజు యావత్తు భారతదేశంలోనే చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా కేవలం దివ్యాంగుల కోసం మంచి ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఈ రోజు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆలోచించి చాలా మంది చాలా పనులు చేసుకుని బతుకుతున్నారు. కానీ ఏ పని చేసుకోలేని వారి గురించి ఆలోచన ఎక్కువగా చంద్రబాబు గారికి ఉంటది. అది కేవలం దివ్యాంగుల కోసం. ఈ రోజు ఆయన రాష్ట్రాన్ని పరిపాలన చేపట్టిన నుండే 6,000 పింఛను ఏ వికలాంగుడు అడగలేదు. మీరు ఎలా బతుకుతారు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని 6,000 పింఛన్ చేసిన నాయకుడు మళ్ళీ ప్రతి ఒక్క వికలాంగుడు ఎలా ఈ బస్సు ప్రయాణం చేయగలడు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు కూడా బస్సు ఎక్కాలి, ఉచిత బస్సు చేయాలి అని ఈ రోజు అనేక ఊళ్ళు తిరగడానికి మాకు కూడా ఈ స్థానాన్ని ఉచిత బస్సు ప్రయాణం చేసిన నాయకుడు ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. ప్రపంచంలో ఏ నాయకుడు లేడు. ఇలాంటి నాయకుడు ముందు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా పీఠాన్ని ఎక్కిస్తారు. ఆయన చేసే పాలన లాంటిది. మంచి నాయకుడు తన మంచి మనసుతో పాలన చేయాలనుకుంటే ఆ ప్రజలు కూడా బాగానే ఉంటారు. అలాంటి మంచి నాయకుడు ఈ రోజు మనకి దక్కడం చాలా మంచిది. జై చంద్రబాబు, జై జై బాబు.